యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం నుండి ప్రారంభం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలని ఆజ్ఞ ఇచ్చి, నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతియగు రాజు సముఖమున వారిని నిలబెట్టాడు. రాజు వారితో మాట్లాడుచుండగా వారందరిలో
దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు తన రాజ్యమంతటను ఉండు శకునగాన్ల కంటేను, గారడీ విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దానియేలు కోరేసు ఏలుబడి మొదటి సంవత్సరం వరకు జీవించెను. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్య ఉంటానని వాగ్దానమిచ్చి నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి నైనా. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మా ఇద్దరికి తీసుకొచ్చిన ఈ లేఖనాన్ని విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచండి. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు ఈ 17వ వచనములో ఏమంటున్నారు? ఈ 4 బాలుర సంగతి ఏమనగా, సంఘములో యవనస్తులకు, కుటుంబములో యవనస్తులకు, సమాజములో యవనస్తులకు దానియేలు అతని స్నేహితులు ఒక మాదిరి గలవారు. ఈనాటి యవనస్తులకు కారణం ఏమంటే, దానియేలు అతని స్నేహితులు దేశము కాని దేశములో రాజు పోషణలో ఉండి, అన్యరాజు కింద ఉండి, దేవుని యందు భయభక్తులు గలవారై దేశము కాని దేశములో అన్యుల చేత వీరి దేవుడు పూజార్హుడు అని నిరూపించారు. వీరి దేవుడు పూజార్హుడు. కారణమేమి? యవ్వనములోనే దానియేలు రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన అపవిత్రుడు కాకుండు నిమిత్తము, జాగ్రత్త, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ దుష్టలోకంలో మనమున్నాం కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. మనలను కనిపెట్టువాడు, మనలను పరీక్షించువాడు, మనకు ప్రతిఫలమిచ్చువాడు దేవుడు ఉన్నాడు అనే భయముతో జీవించాలి.
దానియేలు యవ్వనములోనే ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, నాకు శాఖాధాన్యమిమ్ము అన్నాడు. దానియేలు పరీక్షలకు భయపడేవాడు కాదు. దానియేలు స్నేహితులు కూడా వారు ధైర్యముగా వారంతా ఏమంటున్నారంటే, శాఖాధాన్యములు మాకిచ్చి 10 దినములు మమ్మును పరీక్షించు. ఇది నెలలో పరీక్షలకే భయపడుతున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధత పరీక్షలో ఏమంటున్నాడంటే, మమ్మను పరీక్షించు. విశ్వాసి జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడడు అంటుంది బైబిల్. ఎట్లా జీవించినా, ఎట్లా బతికినా, ఎట్లున్నా అని అనుకుంటే కాదు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటుంది బైబిల్. పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేనిదే ప్రభు ఎవడు చూడడు అంటుంది బైబిల్. ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు దానియేలు, అతని స్నేహితులు. మన ఆధ్యాత్మిక జీవితంలో, లోకములో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రతిరోజు ఆత్మకును శరీరమునకును కలిగిన మాలిన్యమును ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఉన్నవి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి. చూసారా? ప్రతిదినము పరిశుద్ధత కాపాడుకోవాలి విశ్వాసి. గొర్రె క్షణాలలో చంపాలి అంటే దానికి కత్తి అవసరం లేదు. తీసుకుపోయి బురదలు వేస్తే చాలు, చచ్చిపోతుంది. అదే పందికైతే అబ్బో యమ ఆనందము దానికి. చిన్నప్పుడు మా ఇంటి వెనకాల జాలాడి గుంతలు ఉండేటివి. తీర అన్నం టైంలోనే అది వస్తుంది. ఆ గుంతలో ఉండి గోకి గోకి ఆ మృదువైన వాసన వస్తూ ఉంటే అబ్బో, ఆ అన్నం ఆడ వదిలిపెట్టి కట్టే తీసుకొని పరిగెత్తించేవాళ్ళు. ఎందుకు? దానికి మురికంటే ఇష్టం. మురికి స్థలాలు ఇష్టము దానికి. జాగ్రత్త. బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట. కానీ నీకు అదే అయిపోయింది కదా టైంపాస్. నీకు అదే అయిపోయిందిగా. భక్తి విషయంలో ఒక షరతుల మాదిరి
ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, కుటుంబ పోషణ కష్టపడి పని చేయాలి, మంచిదే. ఇక మిగిలిన సమయం అంతా లోకస్తులతో టైంపాస్ పీపుల్. భక్తి మార్గమే కానీ అది విలువలతో కూడిన భక్తి మార్గం కాదు, ఆచారబద్ధమైనది. కానీ దానియేలు అలా కాదు. 10 దినములు మమ్మను పరీక్షించు అన్నాడు. పరీక్షకు ఇష్టపడతావా నువ్వు? శ్రమలంటే ఇష్టపడవు, ఇంకా పరీక్షలకేమి ఇష్టపడతావు? బైబిల్ ఏం చెప్తుంది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు ఉందా? ఈ ధైర్యం ఉందా? ఈ తీర్మానం ఉందా? యోబు అన్నాడు, ఆయన నన్ను పరీక్షించిన తరువాత శుద్ధ సువర్ణం వల్లే నేను కనబడతా అన్నాడు. ఆయన నన్ను పరీక్షించిన తర్వాత దానియేలు ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు. యోసేపు జారత్వము నుండి దూరముగా పారిపోయాడు. చూసారా? యోసేపు ఎక్కడ ఉన్న అభివృద్ధి జరుగుతూ ఉంది. జైల్లో ఉన్న అభివృద్ధి, ఇంటిలో ఉన్న అభివృద్ధి. దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది? యోసేపును బట్టి దేవుడు ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. చూసారా? వీడు మా ఇంటికి దాసుడుగా వచ్చాడండి. అప్పుడేమో తక్కువగా ఉండేదండి. వీడు వచ్చినాక ఏదోనండి, వీళ్ళు ఏముందో యజమానుని భార్య కన్నేసింది. కానీ యోసేపు అదృశ్యుడైన దేవుని చూస్తూ దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట కట్టుకొందునని పారిపోయాడు. మన రాయలసీమ భాషలో గొడవలు జరిగినప్పుడు రే కొడకా మూట కట్టుకొని పోతావురా అని అంటారు. సరే, యోసేపు ఎప్పుడైతే తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడో ఐగుప్తు సింహాసనం దేవుడు సిద్ధం చేశాడు. ఎక్కడ ఖైదు అనుభవించాడో, ఎక్కడ నింద అనుభవించాడో, ఎక్కడైతే ఎవరు తోడుగా లేకుండా అసూయతో అమ్మివేశారో ఆ స్థలములోనే, ఎక్కడ నిందించబడ్డాడో ఆ స్థలములోనే రాజుగారు ఘనపరిచారు. కారణమేమి? యవనస్తుడు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడు. కనుక ప్రభు పిల్లలు ఇహలోక మాలిన్యత అంటకుండా తమ్మును తాము ప్రత్యేకముగా ఉండాలి. ఎప్పుడైతే ఆహారం నుండి ప్రత్యేకించుకున్నారో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో 14-15 వచనాలలో అందుకతడు ఈ విషయములో
వారి మాటలు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. వారి మాటకు సమ్మతించి 10 దినములైన పిమ్మట వారిని వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుర ముఖముల కంటేను సౌందర్యముగాను కలగాను కనబడేను. ఎట్లంట? సౌందర్యముగా కలగా. కారణమేమి? వారు ఇష్టపడ్డారు. ఈనాటి క్రైస్తవ్యము దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటాం. సరే, అలాగైతే ప్రభు దగ్గర మన దగ్గర ఏం రావు, 0 అకౌంట్ ఉంటుంది. శ్రమలలో దేవుని కనపరచాలి, శ్రమలలో దేవుని మహిమపరచాలి, శ్రమలలో ప్రభును స్తుతించాలి. 3వ మాట దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును ఇచ్చాడు. వారు జ్ఞానము గలవారు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు లేక ఆమె దేవుణ్ణి అడగవలెను. ఎందుకు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. సొలొమోను అడిగాడు, నీ ప్రజలు బహు వివేకము గలవారు, పాలించుటకు తగిన వయసు నాకు లేదు, వీరిని పాలించున్నట్లుగా నాకు తెలివి దయచేయి, నా జ్ఞానము దయచేయని అడిగాడు. కనుక పిల్లలు ప్రభుని అడగాలి. దైవజ్ఞానము, లోకజ్ఞానం కాదు. లోకజ్ఞానము నీకు నష్టంలో నాశనంలో కలగజేస్తుంది, ముంచి వేస్తుంది లోకజ్ఞానం. కానీ దైవజ్ఞానం అయితే గనక ఈ సమాజంలో నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, పైనుండి వచ్చు జ్ఞానము. కనుక వీరు జ్ఞానము గలవారు. 17వ వచనములో సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత గలవారు అంటారు. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను దేవుడు ఎప్పుడు ఎక్కడే కానీ సోమరిపోతులను, పనికిరాని వారిని దేవుడు ఎప్పుడు వాడుకోలేదు. సోమరిపోతులు ఎందులో రానియలేరు. అందుకే సొలొమోను అన్నాడు, సోమరి ఏనుగుల యొద్దకు వెళ్ళు అన్నాడు కదా లేయా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? లే చెప్పు, ఎక్కడికి వెళ్ళమన్నాడు? మరేం వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు కదా. ఇట్లా చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు దేవుడు. దాని నడతలను కనిపెట్టి బుద్ధి తెచ్చుకో అన్నాడు. చేతిలో పని ఉంది కానీ పని చేయడు, డబ్బు కావాలి. ఒకరి కింద మేమెట్లా చేస్తాం? బడాయి మాత్రం ఉంది, పని చేసే టాలెంట్ కూడా ఉంది,
కానీ పని చేయదు. నెలనా పొద్దు సమస్యలన్నీ రెడీగా ఉంటాయి. సరే, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ చేతనైనది శక్తి లోపము లేకుండా పని చెయ్యము. పని చేయకుండా ఏమి రాదు. పాటుపడకుండా, శ్రమపడకుండా, ప్రయాసపడకుండా వాడు మంచం మీద పస్తులతోనే బతుకుతూ ఉంటాడంట, సోమరైన వాడు. కానీ వీరైతే సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత గలవారు. ఎజ్రాని చదువుతాం, ఏమని చదువుతాం? ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రము యందు ప్రావీణ్యత గల శాస్త్రి అని చదువుతాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన ప్రావీణ్యత గల శాస్త్రి. అప్పొల్లో లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు అంట. చూసారా? మోషే సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడు అంట. చూసారా? ప్రావీణ్యులు ఎంతమంది దొరుకుతారో బైబిల్లో. నువ్వు కాస్త మనసు పెడితే వీళ్ళు సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత కలిగిన వారు. రక్షించబడ్డాము 25 సంవత్సరాలు అంటున్నారు, 30 సంవత్సరాలు అంటున్నారు, 20 సంవత్సరాలు అంటున్నారు. అనర్గళంగా 1 గంట సేపు ప్రభుని గురించి ప్రకటించేంత ధైర్యం లేదు. కారణమేమి? నువ్వు ప్రభును ఆనుకొని ఉంటే ఆయన నిన్ను తన సాధనముగా తయారు చేస్తాడు. సరే, నువ్వు ఆయన ఆనుకోవడంలే, లోకాన్ని ఆనుకుంటున్నావు, బంధువులను ఆనుకుంటున్నావు, స్నేహితులను ఆనుకొని జీవిస్తూ ఉన్నావు. ఇదే సరిపోయింది జీవితం అనుకుంటున్నావు. అలా కాదు. నన్ను రక్షించిన ప్రభు కొరకు నేను ఏ విధంగా వాడబడుతున్నాను, నా కుటుంబములో దేవునికి ఏమాత్రం స్థానం ఉంది. సరే, నేను ప్రభు కొరకు ఏమాత్రం త్యాగం చేస్తాను. జీవితకాలమంతా సంపాదనకే సరిపోతే పరలోకంలో ఇదేనా జీవితం? దైవ సహవాసం, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. వివేచన గలవారు. ఈ 4 బాలుర సంగతి ఎవరంటే వీరు వివేచన గలవారు. వివేచన ఎక్కడ దొరుకుతుంది? దేవుని లేఖనాలు చదువుట వలన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి వినుజనుల దృష్టికి అదే మీకు వివేకమును ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనల గల జనము. సరే,
జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుంటారంట. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి. మీరు క్రైస్తవులా? ఏంది నేను బోర్డు రాసుకోలేదే? అట్లా కాదు, మీ పలుకును బట్టి. నేను బస్సులో చూస్తున్నాను, వచ్చినప్పటి నుండి ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. మీరు క్రైస్తవులా? మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు, అందుకని అడుగుతున్నా బ్రదర్. ఈ జనము జ్ఞాన వివేచన గల జనము. ఇదే మీకు వివేకము, దేవుని వాక్యము, దేవుని లేఖనాలు, శక్తిగల లేఖనాలు. తిమోతి బాల్యము నుండే ఎరిగినవాడు అంట. సొలొమోను గురించి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధియు వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు వర్ణింప శక్యము గాని వివేచన. సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. సమస్త వారి కంటేను, యజ్రాయియుడైన ఏతాను కంటేను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టుపట్ల ఉన్న జనములన్నిటిలోనూ వ్యాపించెను. డప్పు కొట్టుకోవలసిన పనిలే, డమ్మర డమ్మని. నువ్వు విశ్వాసిగా కొనసాగుతూ ఉంటే నీ ప్రవర్తనల గురించే సాక్ష్యం ఇస్తాడు. ఆయన వ్యాపింపజేస్తాడు. అందుకని విశ్వాసి ప్రతి పరీక్షకు, ప్రతి సమస్యకు ధైర్యముతో ఉండాలి. 10 అంతల శ్రేష్ఠులు వీరు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు శ్రేష్ఠులు అంటుంది. ప్రకటన గ్రంథం 2:10 ఏం చెప్తుంది? 10 దినములు శ్రమ కలుగును, నీకు కలిగిన దానితో నమ్మకముగా. 10 అంతల శ్రేష్ఠులు అని. దేవునికి శ్రేష్టమైన వారు ఎవరంటే భక్తులేనంట, తన ప్రజలేనంట, తన ప్రాణంతో కొన్నవారంట ఆయనకు ఇష్టం. మరి మనం ఆయనకు ఇష్టంగా ఉన్నామా? మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన జీవిత విధానములో ఉన్నామా ఆయనకు ఇష్టంగా? యేసు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఉందా ఈ సాక్ష్యం? ఈ సాక్ష్యం ఉందా? వారు 10 అంతల శ్రేష్ఠులు అంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? వారు రాజవంశమునకు చెందినవారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో
ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును గల సకల విద్యల ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరికి నిలవదగిన కొందరి బాలురలను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. సాతానికి కూడా ఎవరు కావాలంట? లోపం లేని వారు కావాలంట. దేవునికి కూడా ఎవరు కావాలంట? లోపం లేని వారు కావాలంట. కానీ నీ జీవితం అంతా లోకంలో పాడు చేసుకొని మనకు వేసవి కాలంలో బనగానపల్లి మామిడి పండ్లు మనకు దగ్గరలోనే దొరుకుతాయి కదా. చక్కగా తోలుతో రసముతో కండతో అయిపోయినాక ఇంకేం మిగులుతుంది? టెంక. ఆ టెంక జీవితము ప్రభునకంట. ప్రారంభ జీవితం అంతా కుటుంబానికి లోకానికి కష్టానికి సమయమంతా గడిపావు. ఇక వృద్ధాప్యం వచ్చినాక ఏం ఇంకా రాలేదే ప్రార్థనకు. అప్పుడేమో పాట పెట్టి ప్రార్థన పిలిచినప్పుడు రాడు. ఇప్పుడేమో 6:30కే ధర్మేస్తారు ఇంట్లో వాళ్ళు. పొద్దు పోతుంది ఏది అన్ని దాళ్ళకి అడ్డం నువ్వు అని. ఆడ అడ్డమయ్యి వీటికి వచ్చి ఇంకా రాలేదే, ఇంకా చేయలేదే. దేవుడు అంటాడు, అరే అసలుకు ఒక్కసారి నువ్వు చూసుకోరా అంటాడు. ఎప్పుడన్నా ఉపయోగపడినావురా నువ్వు బాగున్నప్పుడు? ఎప్పుడన్నా ప్రభు కొరకు కాస్త ఒళ్ళొంచి శ్రమటోర్చి ఏమైనా ఇంత శ్రమ పన్నావా అంటాడు ఆయన. కానీ వీరు అలా కాదు, లోపము లేనివారు. కొరింథీ విశ్వాసులు కూడా ప్రభు రాకడకు ఎలాగున్నారంట? వాళ్ళు లోపం లేనివారుగా ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఏ కృపావరమునందును లోపము లేక. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నారు. లోపము లేనివారు. కీర్తనకారుడు ఏమంటాడు? ప్రభువా నీవు తప్పులు వెతికితే ఎవడు నిలవగలడయ్యా? అందరూ బలహీనులే. అందుకే చెప్తూ ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పెడు బియ్యం ఉండంగానే ప్రభునకు ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా హృదయంలో చెడు ఆలోచనతో లేకుండా ఖర్చు పెట్టు. నేను ప్రభుకు చేస్తున్నాను, ఇది ప్రభుది. నిర్గమకాండంలో ఏమంటాడంటే నాది అంటాడు ఆయన. కొన్ని భాగాలను గురించి అవి నావి అంటాడు, అంతే. ఆయన మనది కాదు. దావీదు కూడా అన్నాడు, సమస్తము నీ వలన కలిగినది,
మావి అంటూ ఏమి లేవు. నీవిచ్చావు, నీవిచ్చిన దానిలో కొంత నీకు ఇచ్చుచున్నాము అన్నారు. మేము కానిలే వాళ్ళు, నీ వలన ఇదంతా. నీవు మాకిచ్చిన దానిలో కొంత నీకు, మా పితరుల వల్లే మేము కూడా నీడంతా అస్థిరమైన వారు. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం. లేఖనాలు చదివితే బోలే. పద్నాలుగవ వచనం. ఈ ప్రకారము మొదటి దినవృత్తాంతం 29:14. ఈ ప్రకారము మనస్ఫూర్తిగా స్వాస్థ్యము ఇచ్చు సామర్థ్యము నేనెంత మాత్రపు వాడను, సమస్తమును నీ వలనే, మా వలనే కాదు, నీ వలననే ఇది నీదేనయ్యా, మేమేంది. నువ్వు ఊరికి అట్లా చేయి బిగబట్టినా అంటే ఊపిరాడికి చచ్చిపోతాం మేము అని కీర్తనకారుడు అంటాడు. జలరాశులన్నీ నీ వైపు చూస్తున్నాయి, నీవు బిగబట్టగా అవి ఊపిరి విడిచేసిపోతాయి. నీ వలననే నీ స్వపంద్యములో కొంత మేము ఇచ్చుచున్నాము. మా పితరులందరి వలె మేము నీ సన్నిధి అర్జునమును ప్రదేశంలో ఉన్నాము. అది 16వ వచనం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలనే కలిగినది, అంతా నీదై ఉన్నది. నా దేవా, నీ హృదయమును పరిశోధించుచు యథార్థవంతులైన ఇష్టపడుచున్నావు నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడై ఇవి అన్నీ హృదయపూర్వకంగా ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఇక్కడ నిలుచుండు నీ జనులు నీకు హృదయపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. నీ వలననే మేము ఇచ్చింటే కదా, గతి లేక చేయి జాపుతంటే మేము చేయి జాపినాం నీకు అని అంటుంది ఈనాడు క్రైస్తవ్యం. నీకు గతి లేకపోతే, కానీ భక్తులు అల్లే, ఆయన నాకు ఇచ్చాడు, ఆ ఇచ్చిన దానిలో నేను మీకు ఇస్తాను, మేము ఎంతటోళ్ళమండి అని ఎప్పుడైతే ఈ తలంపు ఉంటుందో ఆశ్చర్యకరంగా దీవిస్తాడు. నువ్వు ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇస్తాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇవ్వడం నేర్చుకో, బిగబట్టాకు. ఆయన బిగబడితే భూమి మీద ఉండలేం మనం. ఎప్పుడైనా కానీ నీకున్న దానిలో నేర్చుకో. సౌందర్యము గలవారు వారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలలో సౌందర్యము గలవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై చనిపోయి తన సౌందర్యాన్ని మనకిచ్చాడు.
క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకై ఆయన బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. తత్వజ్ఞానము గలవారు రాజనగరయందు నిలవదగిన వారు అంటారు. మరి దేవుని పట్టణములో మనం నిలవదగుటకు ఉందా మనకు ధైర్యము? భక్తులందరూ వారు సంపద మీద మనసు పెట్టలేదు, కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. వారు సాధారణమైన గుడారంలో నివసించి విశ్వాసము గలవారై మృతి పొందారు అంట. అందుకే పౌలు అన్నారు, లోకములో వ్యక్తులు ఏమేమో సంపాదించుకుంటున్నారు, కానీ నేనైతే మంచి పోరాటము నా పరుగు తుద ముట్టించి తిని ఆ దినం నీతిగల దేవుడు నాకు కిరీటం ఇస్తాడు. ఇదిగో నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు కాపాడలేదు, కానీ పౌలు గారు ఏమన్నారు? నేను విశ్వాసమును కాపాడుకున్నాను. కారణమేమి? నేటి దినాలలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనుక కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిది. కొందరికి విశ్వాసం లేదు అన్నాడు పౌలు గారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబములు చెల్లిస్తున్నాం. నాయన, ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, నూతన సంవత్సరం మా ఎదుట ఉన్నది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి సంఘం సంతోషంతో జరుపుకొనుటకు మీ కృపను అనుగ్రహించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహములో రక్షించబడిన పిల్లలు ఆ దినమున దేవుని వాక్యం ప్రకటించుటకు మీరు సిద్ధపరచమని అడుగుతున్నా. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. వారు పాటల కొరకు సిద్ధపడుతున్నారు, చిన్న నాటిక కొరకు సిద్ధపడుతున్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి నైనా. మేము దైవిక వాతావరణములు పెరుగుటకు సహాయం దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాతుల విషయంలోనూ, పైన రేకుల షెడ్ నిర్మాణ విషయంలోనూ, ముందర స్థల విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. చలి అధికంగా ఉంది కనుక వృద్ధులు, వృద్ధురాళ్ళు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. అందులో ఇన్నయ్య తల్లి, పొట్లూరు శాంతమ్మ గారు, అలాగే దేవదాస్ తల్లి, ఇంకా అనేకమైన వారు ఉన్నారు. నైనా సహాయం దయచేయండి. ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి.
నందిపాడు ఆలిసమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను దీవించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నైనా రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుడు, యవనురాలు దూరంగా ఉన్నారు. మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. పాలుకు 10వ తేదీ నుండి 2 ఎగ్జాములు ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్లో మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. డిఎస్సి, టెట్ ఆయా పరీక్షలకు బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, సహాయం దయచేయండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. ఆయన భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని దయచేయండి. ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్యను దీవించండి. స్థానిక సంఘాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎన్ఎం జోసెఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు మంచి చూపును దయచేయండి. శ్రీరామూర్తి గారికి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు, కుమారుని దీవించండి. సుదర్శనం గారి భార్య గారికి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. యేసు ప్రభువా, యవన పిల్లలు ఉన్నారు, రక్షించబడిన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయవాంఛలు తీర్చండి. నైనా వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.